హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ప్రపంచం. నేను హర్ష. జైస్వాల్ ఏం చేసినావు అసలు? నువ్వు చేసిన చిన్న మిస్టేక్ ఇండియా వచ్చేసి ఈ మ్యాచ్ని ఓడిపోయే సిచ్యువేషన్కి వచ్చిందని చెప్పచ్చు. లిటరల్గా గేమ్ అవేర్నెస్ అయితే జైస్వాల్ చేయలేకపోయిండు. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇండియా 3 వికెట్స్ కోల్పోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ జైస్వాల్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇండియా చూసుకుంటే కనుక ఒక మంచి పొజిషన్లో ఉండే 124కి 2 వికెట్స్, ఇంకా హాఫ్ అన్ అవర్ ప్లే ఉంది. జస్ట్ మ్యాక్సిమం అంటే 6 to 7 అవర్స్ పడతాయి. అక్కడ జైస్వాల్ వచ్చేసి అనవసరమైన రన్ కోసం వెళ్ళడం జరిగింది. రన్అట్ అయిపోయాడు తను. అండ్ బ్యాటర్లు ఎప్పుడైనా సరే లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ని కొద్దిగా నిదానంగా ఆడడానికి ట్రై చేస్తారు. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక 4 బౌండరీస్ కొట్టడానికి కూడా అంత ట్రై చేయరు. ఎందుకంటే అక్కడ వికెట్ పడతాయి కనుక మిగతా బ్యాటర్లు ఎవరైతే ఉంటారో డే మొత్తం వాళ్ళు ప్యాడప్ అయి కూర్చుంటారు, బ్యాటింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అనేది కొద్దిగా ట్రిక్కీగా ఉంటుంది. ఎందుకంటే వచ్చి డిఫెన్స్ చేయాలా లేకపోతే వికెట్ కాపాడుకోవాలా, అట్లాంటి మైండ్ సెట్లో కొత్త బ్యాటర్కి కొద్దిగా కష్టమవుతుంది ఎప్పుడైనా సరే. సో అట్లాంటి సిచ్యువేషన్లో క్రీజ్ మీద ఉన్న బ్యాటర్లు ఏం చేస్తారంటే కొద్దిగా స్లో ఆడడం అనేది ట్రై చేస్తారు. అండ్ జైస్వాల్ చూస్తే కనుక దానికి ఆపోజిట్ ఆడని చెప్పవచ్చు. అక్కడ సింగిల్ అవసరమే లేదు, ఎందుకంటే ఆల్రెడీ ముందు బాల్ 4 కొట్టిను. అండ్ ఓవర్ లాస్ట్ బాల్కి తను స్ట్రైక్లో ఉంచుకోవడానికి మిడ్ ఆఫ్కి బాల్ అనేది కొట్టడం జరిగింది. అండ్ ఆల్సో చూసుకుంటే కనుక డైరెక్ట్ కమిన్స్ చేతిలోకి వెళ్ళింది. అండ్ అక్కడ నాన్ స్ట్రైకర్ ఎండ్లో త్రో వేయచ్చు, బట్ స్ట్రైకర్ ఎండ్లో త్రో వేయడం, ఎందుకంటే విరాట్ కోహ్లీ అటు వస్తాడు కాబట్టి తను ముందుగానే గెస్ చేసి అటు బాల్ వేసాడు. బట్ విరాట్ కోహ్లీ అయితే తనైతే రానని నిలబడిపోయాడు కాబట్టి జైస్వాల్ అయితే అవుట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత కోహ్లీ కూడా వెంటనే అవుట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఆ రన్అట్ ద్వారా కొద్దిగా మనకు చూసుకుంటే కనుక అక్కడ మనకి కాన్సన్ట్రేషన్ ల్యాబ్స్ అనేది ఏర్పడని చెప్పవచ్చు విరాట్ కోహ్లీకి. తను అంత మంచిగా ఆడాడు, మనకు ఆస్టమ్ బాల్స్ని వదులుతూ వచ్చాడు, 80 బాల్స్ వరకు ఆడాడు. ఒక మంచి కవర్ డ్రైవ్ వచ్చింది. సో ఇక్కడ రన్అట్ అవ్వడం కొద్దిగా తన మైండ్ని డిస్టర్బ్ చేసిందని చెప్పొచ్చు. కాన్సన్ట్రేషన్ ల్యాబ్స్ కనిపించింది. అవుట్ సైడ్ బాల్కి బౌలాండ్కి అయితే మళ్ళీ దొరికిపోయాడు విరాట్ కోహ్లీ. దాని తర్వాత ఆకాశ్దీప్ వచ్చాడు. ఆకాశ్దీప్ కూడా తన వికెట్ని ఇచ్చుకున్నాడని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇంకా డేని మంచిగా కంప్లీట్ చేసే దగ్గర జైస్వాల్ చేసిన ఒక చిన్న మిస్టేక్ ఇండియా అయితే మ్యాచ్ను ఓడిపోయే వరకు తీసుకెళ్ళింది. అండ్ జైస్వాల్ ఇది చూసి కూడా తనకు కూడా నచ్చదు. సో గేమ్ అవేర్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది టెస్ట్ మ్యాచెస్లో మెయిన్గా. సో అదైతే మిస్ అయ్యాడని చెప్పొచ్చు. యంగ్స్టర్, బట్ కొద్దిగా మనకు విరాట్ కోహ్లీ కూడా కొద్దిగా గైడ్ చేస్తే బాగుండేది. బట్ అయిపోయింది అక్కడైతే. జైస్వాల్ అయితే అవుట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ డే తన బర్త్డే కూడా ఉంది. అంటే 3rd డే రోజు కూడా తన సెంచరీ వేసుకుని మంచి ఛాన్స్ ఉండే. సో ఈరోజే సెంచరీ వేసుకోవాలనే ఒక ఆతృత అయితే కనిపించింది జైస్వాల్లో. సో అదైతే మనకైతే చాలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇండియాకి అయితే అగెనిస్ట్ అయింది అని చెప్పొచ్చు. అండ్ మనకు డే 2 చూసుకుంటే కనుక 4th టెస్ట్లో ఆస్ట్రేలియా మనకు క్రీజులో అయితే స్మిత్ అండ్ కమిన్స్ ఉండడం జరిగింది. కమిన్స్ అద్భుతంగా ఆడాడు. స్మిత్ 100 చేసుకున్నాడు. కమిన్స్ 48 తను కూడా హాఫ్ సెంచరీ చేసే క్రమంలో తను అవుట్ అవ్వడం జరిగింది. అండ్ తర్వాత మిచెల్ స్టార్క్ వచ్చాడు. తను కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయడం, ఒక 10 to 20 రన్స్ ఇట్లా బౌలర్లు కూడా కంట్రిబ్యూషన్ చేశారు. స్మిత్ 140 దగ్గర అవుట్ అవ్వడం జరిగింది. చాలా మంచి బ్యాటింగ్ అయితే స్మిత్ చేయడం జరిగింది. ఓవరాల్గా 10 వికెట్స్ కోల్పోయేసరికి 470 రన్స్ అయితే చేశారు. 474 మస్తు మంచి లీడ్లో అయితే ఆస్ట్రేలియా మంచి పొజిషన్కి అయితే వచ్చిందని చెప్పవచ్చు. అక్కడి నుంచి కంబ్యాక్ చేయాలంటే ఇండియన్ ఓపెనర్స్ మంచిగా ఆడాల్సిన సిచ్యువేషన్లో రోహిత్ శర్మ అయితే ఈ సిరీస్లో కొట్టిన రన్స్ జస్ట్ 22 మాత్రమే. అండ్ ఆల్సో చూసుకుంటే కెప్టెన్గా తను లాస్ట్ 5 టెస్ట్లు కూడా ఓడిపోతూ వస్తున్నాడు. సో ఇక్కడ తను బ్యాటింగ్ మంచిగా చేయాల్సిన సిచ్యువేషన్లో ఒక షార్ట్ పిచ్ బాల్ కోసం వెళ్ళడం జరిగింది. అది కూడా 2nd ఓవర్లో బాల్ కూడా అంత షార్ట్ పిచ్ బాల్ రాలేదు కాబట్టి తనైతే అవుట్ అవ్వడం జరిగింది పుల్ షాట్కి. ఆ షాట్ కూడా తనకు కూడా నచ్చదు. సో రోహిత్ శర్మ కూడా యాక్సెప్ట్ చేస్తాడు. సో రోహిత్ శర్మ ఆడిన షాట్ చూస్తే కనుక తను మంచి ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో లేడని అయితే నాకైతే అనిపిస్తుంది. సో రిటైర్మెంట్ దిశగానే తన అడుగులైతే వేస్తూ వెళ్తున్నాడని చెప్పొచ్చు. ఇది చాలా క్రూషియల్ మ్యాచ్. WTCకి క్వాలిఫికేషన్ ఇండియా ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ ఓడిపోతే కనుక ఆల్మోస్ట్ ఇండియా WTC క్వాలిఫికేషన్ అయితే ఉండబోదు.
సో ఇట్లాంటి సిచ్యువేషన్ రోహిత్ శర్మ ఫామ్ అండ్ తన కెప్టెన్గా ఫెయిల్ అవ్వడం, ఖచ్చితంగా 4th టెస్ట్ రిజల్ట్ కనుక ఇండియా ఓడిపోతే కనుక ఖచ్చితంగా రోహిత్ శర్మ కెప్టెన్సీకి రిటైర్మెంట్ 100% ఇస్తాడు. దాంట్లో ఇంకా అంటే బ్యాక్ తీసుకోవడానికి ఏం లేదు. రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీకి రిటైర్మెంట్ పక్కా ఇండియా ఓడిపోతే. సో ఓవరాల్ టెస్ట్కి రిటైర్మెంట్ ఇస్తాడా లేదా అనేది తన నిర్ణయంగానే ఉంటుంది, టీం నిర్ణయంగానే. సో నాకు తెలిసినంత వరకు అయితే తను కెప్టెన్సీకి 100% రిటైర్మెంట్ ఇచ్చే అవకాశాలే 100% కనిపిస్తుంది. అండ్ రోహిత్ శర్మ అవుట్ అయిన తర్వాత మనకి కేఎల్ రాహుల్ వచ్చాడు. తను అద్భుతంగా ఆడడం అనేది చూసాం మనం. జైస్వాల్ ఒక ఎండ్లో హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. బట్ టీకి ముందు కమిన్స్ వేసిన ఒక బాల్కి అయితే దొరికిపోయాడని చెప్పుకోవచ్చు. వికెట్ టు వికెట్ అది చాలా మంచి బాల్ అని చెప్పుకోవచ్చు, డ్రీమ్ బాల్ అని చెప్పుకోవచ్చు కమిన్స్ది. సో దాన్ని కేఎల్ రాహుల్ని తప్పుపట్టడానికి ఏం లేదు, మంచిగా ఆడాడు. బట్ కమిన్స్కి దొరికిపోయాడని చెప్పొచ్చు. అండ్ విరాట్ కోహ్లీ వచ్చాడు. విరాట్ కోహ్లీ చాలా సాలిడ్గా అనిపించింది. లెగ్స్ మీద ఫ్లిక్ కొట్టాడు, ఆల్ సైడ్ వేసి వదిలేశాడు. సో చాలా ఇయర్స్ నుంచి అందరూ చెప్తున్న విషయాలే ఏంటంటే ఆఫ్ స్టంప్ బాల్ని 7th స్టంప్ బాల్ని కూడా చేజ్ చేయకు వద్దు అని. దానికి ప్రిపరేషన్ ఆల్రెడీ జరిగింది. సో తను వదిలేసి 80 balls ఆడాడు. బట్ రన్అట్ అవ్వడం, కొద్దిగా కాన్సన్ట్రేషన్ ల్యాప్స్ అవ్వడంతో బోలాండ్కి అదే ఆఫ్ స్టంప్ బాల్కి దొరికిపోయాడని చెప్పొచ్చు. అండ్ డే ఎండ్ అయ్యేసరికి ఇండియా 150 దగ్గర 5 wickets కోల్పోయింది. చాలా టఫ్ సిచ్యువేషన్లో ఇండియా ఉంది. ఇక్కడి నుంచి మ్యాచ్ గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా డే 3లో 2 100s చేయాలి. పంత్ అండ్ జడేజా మనకు బ్యాటింగ్ అయితే ఉంది, ఇంకా నితీష్ ఉన్నాడు, వాషింగ్టన్స్ ఉన్నారు. వీళ్ళ నుంచి ఎక్కువ రన్స్ రావాల్సి ఉంది. మనమైతే 400+ చేస్తేనే ఇండియాకి సెకండ్ ఇన్నింగ్స్లో మన ఆస్ట్రేలియాని తొందరగా అవుట్ చేపిస్తే కనుక ఇండియాకి ఛాన్స్ అనేది ఉంటుంది. మనకి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి చేజ్ చేయడానికి ఒక 300 runs చేజ్ చేయాలంటే ఆలోచించుకొని చేజ్ చేసే అవకాశం ఉంది. అదర్వైజ్ ఇండియాకి అయితే టఫ్ సిచ్యువేషన్లో ఉందని చెప్పొచ్చు డే 2కి. బట్ డే 1 డే 2 చూస్తే కనుక ఆస్ట్రేలియా అప్పర్ హ్యాండ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. డే 3లో అద్భుతం అయితే జరగాలని అనుకుంటున్నాను. సో ఈ మ్యాచ్ ఇండియా గెలవాలంటే మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్లో 400+ కొట్టాల్సిందే. అండ్ ఆల్సో ఆస్ట్రేలియాని 200 దగ్గర అవుట్ చేస్తే కానీ మనకి ఇండియాకి పాసిబిలిటీ లేదు ఈ మ్యాచ్ గెలిచే అవకాశం. సో జైస్వాల్ అండ్ రన్అవుట్లో మిస్టేక్ మీరెవరితో ఉందా అనుకుంటున్నారు? అండ్ నా వీడియో ఎక్కడి వరకు చూస్తే కనుక అంతో ఇంతో మీకు నచ్చినట్లు ఉంది కాబట్టి మీకు సబ్స్క్రైబ్ చేసుకునే కనుక నాకు కొద్దిగా మోటివేషన్గా అనిపిస్తుంది. కాబట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.